మీరు మార్నింగ్ అలారం పెట్టుకున్నా లేవలేకపోతున్నారా? 5 టైమ్స్ స్నూజ్ బటన్ మళ్ళీ మళ్ళీ నొక్కుతున్నారా? లేవడానికి లేజీగా ఉందా? బిజీగా ఉందా? లేదా మార్నింగ్ ఎక్కువ కాఫీ పడితేనే మీకు మైండ్ యాక్టివ్ అవుతుందా? మీకు ఫోకస్ రావట్లేదా? కాన్సన్ట్రేషన్ రావట్లేదా? వీటన్నిటికీ ఒకటే ఒక రీజన్, సోషల్ జెట్ లాగ్. జెట్ లాగ్ అంటే తెలుసు సార్, నేను ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి వెళ్తే టైం జోన్ మారిపోతుంది, మార్నింగ్ టైం నైట్ టైం మారిపోతుంది, దానివల్ల నాకు జెట్ లాగ్ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే స్లీప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే మన బాడీ బయోలాజికల్ క్లాక్ ఒకలాగా ఉంటుంది, దాన్ని సిర్కాడియన్ రిథమ్ అంటాం. 24 hours సైకిల్. అంటే పొద్దున ఏ టైంకి లేవాలి, ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి ఏ థింగ్స్ చేయాలి అనేది మన బాడీ ఆల్రెడీ ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఇఫ్ దర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ బాడీ క్లాక్ అండ్ సోషల్ క్లాక్, దట్ ఈస్ కాల్డ్ ది సోషల్ జెట్ లాగ్. ఇవి దేని వల్ల వస్తుంది? ఫస్ట్ రీజన్, ఇప్పుడు నేను నైట్ చాలా యాక్టివ్గా ఉంటాను సార్, నైట్ నేను మూవీస్ చూస్తాను, లేకపోతే ఆఫీస్ వర్క్ చేస్తాను, కానీ నీకు మార్నింగ్ కూడా తొందరగా లేసే అలవాటు. దీనివల్ల మిస్ మ్యాచ్ వచ్చే ఛాన్స్. బికాస్ అకార్డింగ్ టు 2024 సర్వే, 61% of Indians are sleeping less than 6 hours. 38% of Indians are having sleep between 4 to 6 hours only. So, our sleep mismatch వస్తుంది. Second reason, over exposure to social media. Social media over expose చేసుకోవడం. Third reason, మీరు మండే నుంచి ఫ్రైడే వరకు రొటీన్ ప్రాపర్గా ఫాలో అవుతారు. సాటర్డే అండ్ సండే చీట్ డేస్. అంటే ప్రాపర్ టైంకి తినరు, ప్రాపర్ టైంకి లేవరు. ఈ 4 రోజులు సరిగ్గా నిద్రపోయింది, లాస్ట్ 2 days కాంపెన్సేట్ చేద్దాం అనుకుంటారు. అలా మీ బాడీ వర్క్ అవుతుందా? నో. ఈ రీజన్స్ వల్లే మీ మెటబాలిజం యాక్టివిటీ తగ్గిపోతుంది, మీలో డిజీనెస్ ఎక్కువైపోతుంది, మీ కాన్సన్ట్రేషన్ పనిచేయదు. దీని నుంచి రికవర్ అవ్వచ్చా? ఎస్, రికవర్ అవ్వచ్చు. మీరు ఫిక్స్ చేసుకోవాల్సింది మీ ఫోకస్ని. మీ ఫోకస్ని ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు? మీరు ప్రాపర్గా మండే టు సండే ఒకే రొటీన్ పెట్టుకోవాలి. దేర్ షుడ్ బి రొటీన్ ఫర్ ది బాడీ. సో దీనివల్ల మీకు ఖచ్చితంగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ సోషల్ జెట్ లాగ్.